This video is for educational and informational purposes only. Please do your own research before applying. ముందుగా వీడియో చూస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో, మన హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్స్‌గా పనిచేసే ఉద్యోగాల కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం 7 రోజుల్లోనే సెలక్షన్ కూడా మీకు పూర్తయితే చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్‌లోనే నెలకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 జీతం అయితే ఇస్తారు. అండ్ మీకు ఖచ్చితంగా తెలుగులో చదవడం, రాయడం అయితే రావాలి. సో, మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో, నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్‌తో పాటు ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అవన్నీ కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో, ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే కంటే ముందు అటవీ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం కూడా అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా 12th పాస్ అయిన మెమో ఉంటే సరిపోతుంది. అండ్ స్టార్టింగ్‌లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్‌ని పైన కార్డ్స్‌లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్ వీడియో చూసి ఈ జాబ్స్‌కి కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఈ ఆపర్చునిటీ మన హైదరాబాద్‌లో ఉన్న సిఎస్ఐఆర్ ఎన్‌జీఆర్ఐ వాళ్ళు 2025 ఇయర్‌కి సంబంధించి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ngri.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్‌తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అందులో అప్డేట్ చేశాను కాబట్టి మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో, ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్‌వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్‌మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఎన్‌జీఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటవి. సో, మీకు యాక్చువల్లీ ఇవి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటుంది. అవన్నీ కూడా డీటెయిల్‌గా చెప్తాను. మీకు 31 అక్టోబర్ ఆ టైంకి ఉంటుంది. సో, డీటెయిల్‌గా చెప్తాను. ప్రతి ఒక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సాలరీ డీటెయిల్స్ చూసి ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా! అసోసియేట్ 1కి సెలెక్ట్ అయితే మీకు పే స్కేల్ అవన్నీ 30 అంటే మీకు బేసిక్ పేనే 25,000తో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు నీట్ గానీ, గేట్ గానీ ఉందనుకో 31,000తో పాటు హెచ్ఆర్ఏ ఉంటుంది. అదే అసోసియేట్ 2 వేకెన్సీకి అయితేనేమో మీకు బేసిక్ పేనే 28,000తో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. అదే మీకు నీట్ గానీ, గేట్ గానీ ఉందనుకో 35,000తో పాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, మీకు చాలా మంచి జీతం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూస్తే ఈ 2 పోస్టులకి మినిమం 18 నుంచి మాక్సిమం 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు, జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఏజ్‌లో 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 40 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళైతేనేమో 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 38 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ పోస్ట్ డీటెయిల్స్ చూస్తే మీకు ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ ప్రాజెక్ట్ టైటిల్స్ తోటి ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత యూజ్ అవుతాయి. అంటే ఏబిసిడి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు వేకెన్సీస్ కూడా సింగిల్ డిజిట్లోనే ఉన్నవి. అయినా పర్లేదు, ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాము, మన హైదరాబాద్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూస్ ఉండవు. అంటే ఇంటర్వ్యూ ఉంటుంది కానీ ఎగ్జామ్ ఉండదు, అప్లికేషన్ ఫీ ఉండదు కాబట్టి అవకాశాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీకు ఇవి కాంట్రాక్ట్ పీరియడ్ కింద రిక్రూట్మెంట్ చేస్తారనమాట. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. పోస్ట్ కోడ్ ఏ దానికైతేనేమో 1 ఇయర్, పోస్ట్ కోడ్ బి దానికైతేనేమో అక్టోబర్ 2027 వరకు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేట్స్ అన్నిటి ఉన్నాయన్నమాట. దాని తర్వాత కూడా మ్యాక్సిమం తీసివేయడం ఏమి ఉండదు. మ్యాక్సిమం అలా మీకు పొడిగిస్తూ వెళ్తుంటారు. సో, క్వాలిఫికేషన్ చూడండి. పోస్ట్ కోడ్ ఏ పోస్ట్కి అయితే మీరు బీ కానీ బీటెక్ ఇన్ ఈసీఈ, ట్రిపుల్ ఈ&ఐ లేదా ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పోస్ట్ కోడ్ బి వేకెన్సీకి అయితేనేమో మీరు ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్ ఇన్ జియోఫిజిక్స్ లేదా జియోలజీ ఎక్సెట్రా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే పోస్ట్ కోడ్ సి అండ్ డి దానికైతే ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్ ఇన్ జియోఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ నీట్ అండ్ గేట్ ప్రిఫర్డ్ ఉన్న వాళ్ళకు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. దాంతోపాటు మీకు ఒకవేళ పైథాన్లో కానీ వీటిలో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నాలెడ్జ్ ఉందనుకో ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అది కంపల్సరీ అయితే అవసరం అయితే లేదు. ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఓన్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు. అండ్ మీకు ఫైనల్ మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అయితే ఉంటుంది. ఈ సెలక్షన్ బోర్డు వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో మీ అందులో ఈ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నందుకు మాత్రం ఎలాంటి టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్ అయితే ఏమీ ఉండదు. సో మీకు కేవలం ఇంటర్వ్యూనే బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. ఆ ఒక్కరోజు మీరు ఇంటర్వ్యూ పర్ఫెక్ట్ ఇచ్చారంటే కథం ఇంకా మీకు జాబ్ వచ్చేసినట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ 15th October 2025 రోజు రిలీజ్ అయింది. మీకు యాక్చువల్గా డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఏమో 31st October రోజు ఉంటుంది. మీకు ఒకవేళ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నాను అనుకుంటే వాళ్ళకి 24th October రోజు వరకు మీరు ఆన్లైన్లో అంటే మెయిల్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తానంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అవ్వగలుగుతాం, మాకు పాసిబుల్ అవుతుంది అనుకునే వాళ్ళకేమో 31st October రోజు కండక్ట్ చేస్తారు. నేను వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేను, ఆన్లైన్లో అటెండ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు 24th October వరకు మీరు ఒక మెయిల్ పంపించాల్సి ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను. సో మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అలాగే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకున్నాక దాని కిందనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. అంటే ప్రింట్అవుట్ అంటే మీ డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫిల్ చేయాలన్నమాట. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ ఇప్పుడు మీకు 31st October రోజు ఉంది, ఆ డేట్ వేసేసేయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ పైన ఉంటుంది, ఇచ్చేసేయండి. నేమ్ ఆఫ్ ద పొజిషన్, ఏ పొజిషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్ అని చెప్పాను కదా, ABCD అని చెప్పి ఆ పోస్ట్ కోడ్ రాయాలి. తర్వాత నేమ్ ఇవ్వాలి, ఫాదర్స్ లేదా మదర్ హస్బెండ్ నేమ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికిస్తూ అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఆ డిక్లరేషన్ మొత్తం చదివేసి మీ సిగ్నేచరు, బ్లాక్ లెటర్స్లో నేము, డేటు, ఈ సెల్ఫ్ అటెస్టెడ్ అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే కొన్ని కాపీస్ మీ ఏజ్కి సంబంధించి, క్వాలిఫికేషన్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇంకేమైనా స్కిల్స్ ఉంటే స్కిల్స్, అవన్నీ ఒక ఫామ్ ఒక పీడిఎఫ్ లాగా తయారు చేయాలి. ప్రతి దానిపైన మీ సైన్ చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లొకేషన్ నేను చెప్తాను, ఎక్కడనే చెప్తాను. సో ఇక చూడండి, మీకు రిపోర్టింగ్ టైం వచ్చేసి ఆ 31st రోజు, మీకు 31st October రోజు ఉంటుంది. ఆ 31st October రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ చెప్తాను. 8:30 నుంచి 10 AM వరకు మీ రిపోర్టింగ్ టైం ఉంటుంది. ఖచ్చితంగా 10 AM దాటితే మాత్రం ఉండదు. వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ చూడండి, CSIR NGRI అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నియర్ NGRI మెట్రో స్టేషన్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 500007. ఈ లొకేషన్లో 31st రోజు కండక్ట్ చేస్తున్నారు. మీరు ఆ లొకేషన్కి మీరు ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అవన్నీ సర్టిఫికేట్స్ అన్ని దానిపైన సెల్ఫ్ అటెస్ట్ అంటే ప్రతి దానిపైన సైన్ చేసి వాటిని కూడా తీసుకొని వెళ్ళాలి. జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నా అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఈ మెయిల్కి పంపించాలి. 24th వరకు మెయిల్ పంపించాలి. ఆ మెయిల్కి ఏమేమి careers@ngri.res.in ఆ మెయిల్కి అయితే పంపించాలి. ఏమేమి పంపించాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ లైన్ ఏం రాయాలంటే నోటిఫికేషన్ నెంబర్ PA-07/2025 ఆ నేమ్ తోటి మీరు ఏ పోస్ట్కి అంటే రిక్వెస్ట్ ఫర్ అపియరింగ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ పోస్ట్ కోడ్ వేసేసి పంపించాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు మీరు CV పంపాలి, అంటే రెజ్యూమ్ పంపాలి. దానిలో మీ డీటెయిల్స్ అనే క్వాలిఫికేషన్ మొత్తం ఉంటుందిగా, అవన్నీ ఉండాలి. దాంతోపాటు ఆ రెజ్యూమ్తో పాటు మీరు ఈ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఏజ్, కేటగిరీ, ఇంకా ఈ CV కానీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ కలిపి ఒక PDF లాగా రెడీ చేసి మీరు 24th October 2025 లోపు ఈ మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి నేను వర్చువల్గా అంటే మీరు డైరెక్ట్ అటెండ్ అవ్వగలుగుతా అనుకునే వాళ్ళు 31st రోజు అటెండ్ అవ్వచ్చు. కానీ ఆ రోజు నాకు వేరే వర్క్ ఉంది, జాబ్ ఉంటుంది, లేకపోతే నాకు చాలా దూరం ఉంటుంది అనుకునే వాళ్ళు 24th October వరకు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి ఈ careers@ngri.res.inకి మీరు మెయిల్ చేసినా సరిపోతుంది. మీకు ఫర్దర్గా వాళ్ళు మీ మొత్తం దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా లేదా ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ CSIR కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 types ఆఫ్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా మీకు కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్న ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ అవన్నీ బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఖాళీగా ఉన్న క్వాలిఫికేషన్ ఉంది అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.